తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కేంద్ర మంత్రి చేయాలని నేను మనసా వాచే కోరుకుంటున్నాను. ఆయన ఎంపీ అయినా కాకపోయినా మొదటి నుంచి ప్రజాసేవలో ఉన్నారు. ఆయన జీవితం ప్రజలకు అంకితం. ఎంతోమంది డబ్బు ఉండేవాళ్ళు ఉన్నారు. నెల్లూరు జిల్లాలో కొదవలేదు. ఈ ప్రపంచంలో ఎక్కడ వ్యాపారం చేసినా నెల్లూరులో ఉంటారు. కానీ డబ్బు పెట్టే ఒక దానగుణం ఉండాలి. అటువంటిది ప్రభాకర్ రెడ్డి గారిలో చూశాను. ఆయన ఎంపీ కాకముందు కూడా చేశారు. బట్ ఈరోజు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అంటే డబ్బు దగ్గర ఆయన సంపాదించిన దాంట్లో చేతికి ఎముక లేకుండా ఖర్చు పెట్టేటటువంటి ఆయన ఒక మహానుభావుడు అనాలో ఏమనాలో నాకు అర్థం కావట్లే. అటువంటిది ఈరోజు ఇంతమందికి ప్రతి నియోజకవర్గానికి ఇంతమంది ఒక ఎలక్ట్రికల్ సైకిల్స్ ఇప్పటికి దాదాపు 1200 చిల్లర ఇచ్చారని చెప్తాను. 12,000 చిల్లర 1200 చిల్లర రాదు, పూర్తిగా వినలేదు. బట్ ఇటువంటివన్నీ చేయడంలో ఆయన గొప్పతనం. ఇదే కాదు, ఆయన దేవాలయాలకు కానివ్వండి, ఇట్లా ఏమైనా పేదవాళ్ళకి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇట్లా స్కూళ్ళకి కానివ్వండి, కాలేజీలకు కానివ్వండి, అనేక విషయాల్లో దానం చేసే ఆయన దాన వీర సూర ప్రభాకర్ రెడ్డి గారు. నిజంగా అంత గొప్ప మనసున్న వ్యక్తిని నేను చూడలేదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కోటేశ్వరులను చూశాను, తెలుగుదేశంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కోటేశ్వరులు చూశాను. కానీ ఇంత మంచితనంతో ఒక పేదలకు ఉపయోగపడేటటువంటి ఏకైక నాయకుడిని జిల్లాలో ఆయన ఒకనే చూస్తున్నాను. అయితే మన దేశంలో కొద్దిమంది ఎంపీల్లో ఈ మోడీ గారికి దగ్గర ఉండేటటువంటి ఒక మంచి ఎంపీల్లో ఆయన ఒకరు. నా కోరిక ఏంటంటే మోడీ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇటువంటి వ్యక్తిని కేంద్ర మంత్రి చేస్తే మన దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, జిల్లా బాగుపడుతుంది నా అభిప్రాయం.